హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 21న జరిగిన ఫస్ట్ షిఫ్ట్ 20 క్వాంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది సింప్లిఫికేషన్. ఫస్ట్ బ్రాకెట్లో ఉంది 5, 6 ప్లస్ 5 to 10/2 అంటే 5, 6 ప్లస్ 5 11. ఓకే. సెకండ్ది రమేష్ శాలరీ వాజ్ 20% మోర్ దెన్ రమణస్ శాలరీ. ఓకే, రమేష్ రమణ ఇద్దరు ఉన్నారు. రమేష్ శాలరీ 120 అయితే రమేష్ శాలరీ వాజ్ 20% మోర్ దెన్ రమణ. రమణ శాలరీ 100 అయితే రమేష్ది 20% ఎక్కువ కాబట్టి 120 అవుతుంది. అయితే ఇప్పుడు రమేష్ సేవ్స్ ఎంత? రమేష్ సేవ్ చేశాడు, అది 75%. ఓకే, ఇది ఇన్కమ్ అనుకుంటే సేవింగ్స్ 75% చేశాడు కదా, అంటే 120లో 75% అంటే 100 25 4 3 అంటే 30. ఓకే, 90. ఓకే, అంటే 90x. ఇందులో 75% అంటే 90x. ఈ 90x అనేది వాడు ఇచ్చాడు ఈక్వల్ అని. అయితే ఏమడిగాడు? రమణ శాలరీ ఎంత? 100x అంతా అని అడిగాడు. ఓకే, 33750 అనేది 90x అయితే రమణ శాలరీ 100x ఎంత? x ఈ 0కి 0 పోతే 9 3 27, 9 7 63, 9 5 45. ఓకే, 37500. నెక్స్ట్ క్వశ్చన్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎంత? ఇది ఎస్పీ ఇచ్చాడు. డిస్కౌంట్ 35% ఇచ్చాడు. ఇఫ్ డిస్కౌంట్ 35% గివెన్, వాట్ విల్ బి ద మార్కెట్ ప్రైస్? ఓకే, ఎంపీ ఎంత అని అడిగారు. ఎప్పుడు కూడా డిస్కౌంట్ అనేది ఎంపీ మీద మనం కడతాం కాబట్టి సిపి ఎప్పుడు 100 అవుతుంది. అయితే 35% డిస్కౌంట్ ఇస్తే ఇంకా 65 ఉంటుంది. అప్పుడు ఎస్పీ వస్తుంది. ఎస్పీ ఎంత? 1690. ఈ సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంపీ వచ్చేసింది. 5 13 5 20 13 1 13 3. ఓకే, ఎంపీ ఈజ్ ఈక్వల్ ఈ 20 తేలితే గుణిస్తుంది 13 26 00. ఓకేనా, అదే ఎంపీ. నెక్స్ట్, 70% ఆఫ్ టోటల్ ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్. ఓకే, 70% 20 ప్రాఫిట్. ఓకే, ప్లస్ 20% ప్రాఫిట్కి రిమైనింగ్ ఆర్టికల్స్ లాస్కి 10%. అంటే ఎప్పుడైనా 100 కదా టోటల్ పర్సెంటేజ్. 70% 20 ప్రాఫిట్ అంటే రిమైనింగ్ 30 ఉంటుంది, మైనస్ 10% లాస్కి అన్నారు. అయితే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అడిగారు. 70లో 20%, 14, ఇక్కడ 14 లాభం, ఇక్కడ 30లో 10% ఫ్రీ లాస్. అంటే ఓవరాల్గా 14 మైనస్ 3 11 వస్తుంది. ఇది వాళ్ళకి లాభం. అయితే లాభ శాతం అడిగింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ 11 ఈ 100 డినామినేటర్ ఏం చేసుకుంటే పర్సెంటేజ్ 100 వేసుకుంటే 11%. ఓకే, ఓకే, ఈ మోడల్ క్వశ్చన్స్ దీని వాల్యూ అడిగాడు. 2 పాయింట్ ముందు ఉండేది మనం ఫస్ట్ సెపరేట్ చేసుకుంటే ఉండే నెంబర్ని పైన వేసుకొని ఎన్ని అంకెలకు బార్ ఉందో అన్ని 9 వేసుకోవాలి. అంటే 9 ఒక 9 ఒక 3కే ఉంది కదా. నెక్స్ట్ 4 సెపరేట్ చేసుకొని 3 వేసి మళ్ళీ ఓన్లీ 1 నెంబర్కి ఉంది కాబట్టి 9 వేసుకుంటే ఇదే వాల్యూ. 9 2 18 21/9 ప్లస్ 36 39/9 9 60/9 ఆన్సర్. ఇంకా సింప్లిఫై చేసేది 3 3 3 20 నెక్స్ట్ సింప్లిఫికేషన్ 27 5 0 5 7 35 13 6/25 ఇంటూ ఇది 1 అవుతుంది, అంటే ఇంటూ 5 ప్లస్ 800/25. అయితే ఇది 5 1 5 5 5 2 10 5 7 30 అంటే 270 వస్తుంది. 270 5 5 5 160 5 3 32 అంటే 270 ఇంటూ 32.
ఇది ఓకే ఓకే ఇక్కడ ఇంటూ ఉంది కదా, మనం ఇంటూ లేదు, అది ప్లస్ ఇంటూ వేస్తాను. 270 ప్లస్ 32, అది నేను ఇంటూ అనుకున్నా, సారీ. నెక్స్ట్ క్వశ్చన్, PQ can complete a work in 30 days. QR, ఓకే, PQ అనేది ఒక వర్క్ని 30 daysలో చేస్తుంది. అదే QR అనేది అదే వర్క్ QR 37.5 days అంటే 37 1/2, 75/2. నెక్స్ట్ RP అనేది అదే వర్క్ 150 రోజుల్లో చేస్తుంది. R+P కలిసి అదే పని 150 రోజుల్లో చేస్తుంది. అయితే ఇప్పుడు టోటల్ వర్క్ ఇప్పుడు కూడా LCM అవుతుంది కదా, 30, 150, 75/2, 75, ఈ మూడు LCM తీసుకుంటే 150, 300 అవుతుంది. 300 per యూనిట్, per డే యూనిట్స్ చూసుకుంటే 30 10లో 8లో 7లో. ఈ ఓవరాల్ టోటల్ చేస్తే 10 20 యూనిట్స్ అనేది ఎంతది? ఇక్కడ P 2 సార్లు ఉంది, Q 2 సార్లు ఉంది, R 2 సార్లు ఉంది. అంటే 2 కామన్ తీసుకుంటే P Q ప్లస్ R ఈక్వల్ అంటే ఓన్లీ PQR ఒక రోజులో 10 యూనిట్స్ చేస్తుంది. అయితే ఏమడిగాడు? హౌ మెనీ డేస్? 3 కంప్లీట్ ది సేమ్ వర్క్, ముగ్గురు కలిసి టోటల్ వర్క్ ఎంత? 300 పర్ డే 10 minutes అంటే 30 days. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 35 ఎంప్లాయీస్ ఈజ్ K. 35 ఎంప్లాయీస్ యావరేజ్ ఇన్కమ్ K అనుకున్నాడు. అయితే మేనేజర్ ఇంక్లూడెడ్, ఓకే, ఇన్కమ్ ఆఫ్ మేనేజర్ ఇంక్లూడ్, మేనేజర్ కూడా యాడ్ అయ్యాడు, 1 మేనేజర్. దానివల్ల యావరేజ్ ఇన్కమ్ ఈ 36 మందికి 19,000 అయ్యింది. మేనేజర్ ఇన్కమ్ ఇచ్చేసాడు 54,000. అయితే వాల్యూ ఆఫ్ K అడిగాడు. ఓకే, ఈ యావరేజ్ కంటే మేనేజర్ ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. మేనేజర్ ఇన్కమ్ 19 అంటే 0.005 35,000 అంటే ఈ 35,000ని ఫస్ట్ ఉండే నెంబర్స్ అందరూ ఈక్వల్గా సర్దుకున్నారు. అంటే ఎంత మనిషికి వస్తుంది? 1000 లెక్క వస్తుంది. అంటే ఈ K ప్లస్ 1000 ఈజ్ ఈక్వల్ 19,000. అంటే K ప్లస్ 1000 అందరూ సర్దుకుంటే 19,000 యావరేజ్ వచ్చింది. ఆ 1000 ఇటు వెళ్తే -1000 అవుతుంది. K ఈజ్ ఈక్వల్ 18,000. ఓకే, అంటే వరల్డ్ యావరేజ్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 22 టీచర్స్ 64 years. ఆఫ్టర్ ఇన్వాల్వింగ్ న్యూ టీచర్, ఒక న్యూ టీచర్ యాడ్ అవ్వగా యావరేజ్ అనేది ఒకటి పెరిగింది, 1 year పెరిగింది. అయితే ఇప్పుడు అంటే ఒకరు యాడ్ అవ్వగా అంటే ఇప్పుడు టోటల్ 23 మెంబర్స్ ఉన్నారు. అయితే న్యూ యావరేజ్ కాదు, న్యూ యావరేజ్ ఒకటి పెరిగింది అంటే 65 అయింది. ఇప్పుడు ఏజ్ ఆఫ్ న్యూ టీచర్, ఈ యాడ్ అయిన టీచర్ ఎంత ఏజ్ ఎంత అని అడిగాను. అయితే ఓల్డ్ యావరేజ్ ఎంత? 64. కొత్తతను రాగానే అందరికీ ఒక 1 year పెరిగింది. అంటే ఎంతమంది ఉన్నారు? 23 మెంబర్స్ ఉన్నారు. అంటే 23 into 1 23 787. ఓకే, ఈ 87 అనేది యావరేజ్. అంటే నెక్స్ట్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్ ఫర్ 20. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగారు. అని ఇలా వేసుకుందాం. టైం అనేది 20 yearsకి. ఎప్పుడు కూడా పైన అనేది ఇంట్రెస్ట్ అవుతుంది 2x అనుకుంటే, కింద ఉండేది సమ్ 5x. ఇంకేం అడిగారు? వాటి R అడిగారు. ఓకే, R అడిగారు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? PTR/100 ఇది కూడా I. R అడిగారు కాబట్టి I into 100/PT. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. I into 100, I ఎంత అనుకున్నాము? 2x into 100/PT, 5x into 20 years. ఓకే, 2x into 100, 5x into 20. ఈ xకి x పోతుంది, 25 100, ఈ 100 పోతే 2 మిగులుతుంది, అంటే 2%. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 64%. ఓకే, 64% అంటే 100 కదా, 512 ప్లస్
46% ఆఫ్ 215. దీని వాల్యూ అడిగారు. యాక్చువల్గా 4 ఓకే, రెండు దగ్గర 100 ఉంది కదా, ఇది ఇలా కాకుండా ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది కాబట్టి పైన ఈ రెండు గురించి యాడ్ చేసి 2 పాయింట్ల పక్కన డాట్ పెడితే అయిపోతుంది, 2 నెంబర్స్ పక్కన డాట్ పెడితే అయిపోతుంది. ఫస్ట్ చేద్దాం. 64 5112 కదా, 5112 ఇంటూ 64 120 అనేది 76 327. ఓకే, దీని వాల్యూ 3276. నెక్స్ట్ 215 46 230 69 69 80 98 99. ఓకే, దీని వాల్యూ 98 90. ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడుతో ఇది ఉండిపోయింది అయితే 9890 ప్లస్ 32768 8 15 46 జీరోస్ ఉన్నాయి 4658. ఓకేనా, ఇది నేను అరేంజ్ చేస్తున్నాను, మీరు పాజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ ఇన్ ఏ మిక్సర్ మిల్క్ వాటర్. ఓకే, మిల్క్ వాటర్ ఉన్నాయి 2:3లో 2x 3x అనుకోండి. అయితే సమ్ మిల్క్ యాడ్, కొంత మిల్క్ యాడ్ చేశారు, అది ఎంత తెలియదు, K అనుకోండి. బికాస్ ఆఫ్ విచ్, అందువల్ల రేషియో ఆఫ్ మిల్క్ వాటర్, మళ్ళీ మిల్క్ వాటర్ 10x 3x అయింది. అయితే పర్సెంటేజ్ హౌ మచ్ మిల్క్ వాజ్ యాడెడ్ టు ద పర్సెంటేజ్ ఆఫ్ ఇనిషియల్ మిక్చర్ ఇంకా 5x, అంటే 2x 3x కలుపుకుంటే 5x. అందులో ఎంత శాతం అని అయింది. యాక్చువల్గా ఇక్కడ మిల్క్ యాడ్ చేసాడు, వాటర్ యాడ్ చేయలేదు, కాబట్టి రెండు ఈక్వల్ ఉండాలి. కానీ ఆల్రెడీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 8x వస్తుంది, అంటే ఇనిషియల్ మిక్చర్ 5xకి 8x యాడ్ చేశాడు. పర్సెంటేజ్ అడిగారు 10/100, x 160%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అరవింద్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. అరవింద్ అనేవారు 20 daysలో చేస్తారు, బట్ 22 daysలో చేస్తారు. అయితే ఇద్దరు కలిపి టోటల్ వర్క్ వస్తుంది 220. ఓకే, ఎల్సిఎం 220 అవుతుంది, 11 యూనిట్స్ 10 యూనిట్స్. అయితే ఏమడిగారు, దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఇద్దరు కలిపి 5 రోజులు చేశారు. ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ లెఫ్ట్, ఇంకా మిగిలిపోయినది ఎంత అంటే, ఓకే వీళ్ళిద్దరు రోజుకి 11 10 21 యూనిట్ చేస్తారు. అలా 5 రోజులు చేస్తే 105 యూనిట్స్ చేశారు, అంటే 105 తీసేస్తే 115. ఇంకా మిగిలిన ఫ్రాక్షన్ అడిగాడు, ఇదే మిగిలింది కదా, అంటే 115 బై టోటల్ వర్క్ చేసుకోవాలి 220. ఇదే ఆన్సర్. ఇక్కడ సింప్లిఫై చేసి ఇచ్చేది 4 5 4 20 5 4 20 5 23/4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ బైస్ 35 pens per year రూపీ. హౌ మెనీ పెన్స్ షుడ్ వి. ఓకే, సేమ్ క్వశ్చన్ నిన్న కూడా ఇచ్చాడు. ఈరోజు వేరే మోడల్లో చెప్తా, నిన్న వేరే మోడల్లో చెప్తా. లాస్ట్ చెప్తే 35 pens 1 రూపీ అంటే 100 పైస్ కొన్నాడు అనుకోండి. అయితే అతనికి ప్రాఫిట్ 40% రావాలి. అంటే ఇదే 35 pens 40% రావాలి కాబట్టి, అంటే +40 అంటే 140 పైస్కి అమ్మాలి. అయితే వాడేమడిగాడు, హౌ మెనీ పెన్స్ షుడ్ ఈ సెల్ ఫర్ రూపీ, అంటే 100 పైస్కి ఇన్ని అమ్ముతాడు అన్నారు. అంటే 35 పెన్స్ 140కి అమ్మితే 100 రూపీస్కి ఎన్ని అమ్ముతాడు. 7 2 7 5 5 1 5 4 4 25 పెన్నులు అమ్ముతుంది. ఓకే, నిన్న ఇదే క్వశ్చన్ వేరే మోడల్లో చెప్పా, ఒకసారి మీకు డౌట్ ఉంటే ముందు షిఫ్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ యర్ ఫ్యామిలీ. ఓకే, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. 19 అనేది ఇన్కమ్ అయితే ఇది ఎక్స్పెండిచర్. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్. ఓకే, ఈ 13 వాల్యూ కూడా ఇచ్చేసారు ఎక్స్పెండిచర్. అయితే ఫైండ్ సేవింగ్స్ అన్నారు. ఓకే, సేవింగ్స్ ఎలా అవుతాయి, ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే అదే సేవింగ్స్. అయితే అంటే మనకు వచ్చిన ఆదాయం నుంచి ఖర్చు పెట్టిన తీసేస్తే మిగిలిన సేవింగ్స్. ఇప్పుడు ఇన్కమ్ ఎంత 19x,
ఎక్స్పెండిచర్ 13x తీసేస్తే ఎంత ఉంటుంది 6x. ఈ 6x అనేది సేవింగ్స్ అంటే ఇది 13x అనుకున్నాం. 29,510 13x అయితే 6x ఎంత? ఈ x పోతే 13,26 మళ్ళీ 13,26 13,590 22 70 ఇంటూ 6 13,620 ఓకేనా? అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 500 మీటర్ లాంగ్ ట్రైన్ ఓకే క్రాసెస్ ఏ మ్యాన్ వాకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే మ్యాన్ ఇటు నుంచి వస్తున్నాడు, ట్రైన్ ఇటు నుంచి వెళ్తుంది. అయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ 5 టైమ్స్ అంటే 5x అనుకుంటే స్పీడ్ ఆఫ్ మ్యాన్ కంటే 5 టైమ్స్ అన్నట్టు. అంటే ఓకే ఇది ఒకసారి నేను తిరిగి 600 మీటర్ల ట్రైన్ అటు ఆపోజిట్లో వస్తున్న వ్యక్తిని 20 సెకండ్స్లో దాటింది. అంటే టీ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అయితే స్పీడ్ రేషియో కూడా ఇచ్చాడు 5x:1x. అయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ అడిగారు, ఈ 5x ఎంత అని అడిగారు. ఇది మనం ఎప్పుడు కూడా డిపిఎస్ ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. d/t స్పీడ్ కదా, స్పీడ్ d/t. d ఎంత 600 మీటర్లు, స్పీడ్ ఎంత 20 సెకండ్ 0 30 మీటర్ per సెకండ్ స్పీడ్. ఇది ఏమవుద్ది? ఎస్ ఇద్దరు ఆపోజిట్లో వస్తున్నారు కాబట్టి స్పీడ్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్ per సెకండ్. అంటే 5x + 1x అంటే 6x. ఇది ఈ 6కి 6 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ per సెకండ్. అయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ అడిగారు, x5 అయితే ఇంకో 5 అవుద్ది కదా, 25 మీటర్ per సెకండ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. అదే ఆన్సర్. లేదా 1 కిలోమీటర్ per అవర్లో అడిగారు అంటే ఇంటూ కిలోమీటర్ per అవర్ కదా, 5 1 5 18 90 కిలోమీటర్ per అవర్. ఓకేనా? 1 మీటర్ per సెకండ్ అడిగితే అలా వదిలేయడం. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే ట్రయాంగిల్ హూస్ బేస్ 5/7 ఆఫ్ ద హైట్. ఓకే బేస్ అనేది 5x అయితే హైట్ అనేది 7x అవుతుందంట. ఏరియా కూడా ఇచ్చాడు, ఏరియా ఆఫ్ BH. అయితే ఏమడిగాడు? ఓకే హైట్ అడిగాడు అంటే 7x ఎంత అని అడిగాడు. ఆఫ్ బేస్ ఇంటూ 5 అని 5x 7x ఈక్వల్ 18,207 3 పాయింట్లు కాబట్టి 1000 పెట్టుకుంటాం. 7 చదువు విద్య 7 2 14 7 6 42 7 1 ఓకే 5 2 10 200 చేతితో గుణిస్తుంది కదా, 2తో అవుతుంది 2 5 10 500. ఈ ఇంటూ వెళ్తే ఈ 5 వస్తే ఇంటూ అవుతుంది 25. ఈ x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 26 0 1 25. ఈ స్క్వేర్ అనేది వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 26 0 1 దేనికి దగ్గర ఉంది? 20 20 4 39 40 5 5 25 ఓకే 50 దగ్గర ఉంది కదా. ఇది 50 స్క్వేర్ అవుతుంది. ఇది 51 51 వద్దాం 1 5 1 5 5 2 5 25 26 ఓకే 51 దగ్గర ఉంది. 51 అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ 51/50. అయితే వాడు ఏమడిగాడు? హైట్ అడిగాడు అంటే 7x 7 ఇంటూ 51/50 అంటే 35 50 అయితే 5 6 30 ఇంకా మిగిలింది 5 7 35 7 పాయింట్ పెట్టుకుంటే 0 5 1 50 ఇంకా 20 7 1 ఆప్షన్లో ఓకే ఒకటే ఉంది కాబట్టి అయ్యాను. కొంచెం లెంత్ ఎక్కువైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే స్క్వేర్ అంటే దానికి డబుల్ అవుతుంది, సేమ్ క్యూబ్ అన్నా కూడా డబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 స్క్వేర్ అంటే 0.05 5 5 25 కదా, 25 పెట్టి ఓకే ఇప్పుడు ఒకసారి ఒక నిమిషం చేస్తాం. 5 స్క్వేర్ ఫస్ట్ చేసుకోండి. 5 స్క్వేర్ చేసుకుంటే 25 అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ తర్వాత డాట్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ 2 పాయింట్లు పక్కన చెప్పుకుంటే ఇది అవుతుంది. ప్లస్ ఇక్కడ మళ్ళీ 25 కాకపోతే ఇక్కడ 2 దగ్గరలో ఉంది కదా, అంటే ఇక్కడ 4 అవుతుంది. అంటే డబుల్ అవుతుంది, 3 అయితే 6 అవుతుంది. అలా ఈ 2 కలిపితే అయిపోతుంది 0.25 0.002.
525. Okay. Next question. On selling book 16 by 25 mark price. Okay, 25 mark price అయితే 16 అంటే SP MP. సెల్లింగ్ 16 అయితే మార్క్ ప్రైస్ 25. ఓకే, మార్క్ ఓకే, ఎంత లాస్ ఉంది. అయితే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ఎంపీఎస్పి. ఓకే, ఎంపీఎస్పి అడిగారు అంటే రివర్స్ ఎంపీఎస్పి అంటే ఎంపీ బై ఎస్పి. అదే డైరెక్ట్ ఇచ్చేసాడు, ఈ క్వశ్చనే కాదు. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ 2 years 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఓకే ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది, సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది. అంటే 2 అంటే 6,000. అంటే ఫస్ట్ ఇయర్ 6,000, సెకండ్ ఇయర్ కూడా 6,000 వస్తుంది. ఈక్వల్ థర్డ్ ఇయర్ 6,000. అయితే ఇక్కడ అంటే 2 సంవత్సరాలు 12,000. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 144,000,004,2400 ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ 2400. ఇప్పుడు ఏం అడిగారు, ఇది ఫస్ట్ ఆర్ కొనుక్కుందాం. R is equal to 2400 6,000 into 100 or not. ఓకే, R is equal to 40% వచ్చింది. ఓకేనా, అయితే P అడిగాడు. P మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దాని మీద చేసుకుందాం. PTR by 100 is equal to I into 100 by TR. ఓకే, I అంతా 6,000 1 ఇయర్కి 100. P అంతా 1 ఇయర్ కదా, R ఎంత అనుకున్నాం 40% వచ్చింది. ఈ 0 4 4 4 5 15. ఓకే, 15. ఈ 0 వచ్చి 15,000. ఓకే, ఇది ఆన్సర్. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.